వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. గేట్ 2027 ఆస్పిరెంట్స్ ఎవరున్నా సరే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. మన ఇంటర్నెట్‌లో, యూట్యూబ్‌లో చాలామంది మీకు మిస్ గైడ్ చేస్తున్నారు. ఈ వీడియోతో మీకు ప్రూఫ్స్‌తో సహా క్లారిఫై చేస్తాను. అది మీరు ఏ బ్రాంచ్ అయినా సరే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. 2027 గేట్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఐఐటీ మద్రాస్. ఇంతకుముందు ఎవరు కండక్ట్ చేశారు ఇది? 2011లో, 2019లో కూడా. అంటే ఇంతకుముందు ఐఐటీ మద్రాస్ ఎప్పుడు కండక్ట్ చేసిందంటే 2011లో కండక్ట్ చేసింది, 2019లో. ఎవ్రీ 8 ఇయర్స్‌కి సేమ్ ఐఐటీ కండక్ట్ చేస్తుంది యాస్ ఆఫ్ నౌ అయితే. సో, ఆ 2011, 19 పేపర్స్ అనలైజ్ చేస్తూ ఏ టాపిక్స్ మీద మీరు స్ట్రెస్ చేసుకోవాలి, పేపర్ ఎక్స్‌పెక్టెడ్ ఏముండొచ్చు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఆ మిస్‌లీడ్ ఎలా చేస్తున్నారో కూడా నేను చెప్తాను. దానికంటే ముందు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2026 గేట్‌లో చాలా కాంట్రోవర్సీ జరిగినాయి కదా! ఎగ్జామినేషన్ సెంటర్‌లో కానీ, టాపర్స్ విషయంలో కానీ. సో, అవన్నీ ఇయర్ పేపర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ సిన్సియర్‌గా జరిగినప్పటికీ మన ఎగ్జామినేషన్ సెంటర్ మేనేజ్ చేస్తే చాట్‌జీపీటీ ఆన్సర్ చేసే అంత ఈజీగా క్వెషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి నెక్స్ట్ టైమ్ ఎగ్జామినర్ ఆ ఇష్యూస్ కేర్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్ స్ట్రిక్ట్ చేస్తారు. దాంతో పాటు వాళ్ళు చేసే ఇంకొక పని ఏంటంటే మేబీ క్వెషన్స్ అనేవి కొంచెం నాట్ యాజ్ ఈజీ యాజ్ చాట్‌జీపీటీ కెన్ ఆన్సర్. అంటే ఏదైనా ఏఐ మోడల్ ఆన్సర్ చేసే అంత ఈజీగా కాకుండా ఉండేలాగా ట్రై చేస్తారు. కొన్ని ఏఐ మోడల్స్ ఆన్సర్స్ ఏఐ మోడల్స్ మన నెట్వర్క్స్‌లో కానీ ఏదైనా సబ్జెక్ట్స్‌లో టఫ్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు, కాంప్లికేటెడ్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు, ట్విస్ట్‌లు ఉన్నప్పుడు అవి ఆన్సర్ చేయలేవు. సో, దే కెన్ టెస్ట్ ద క్వెషన్స్ బై గివింగ్ టు ద మోడల్స్ అండ్ ఆల్. వాళ్ళ దగ్గర లేని హార్డ్‌వేర్ కానీ, సాఫ్ట్‌వేర్ కానీ ఏమి ఉండదు కదా! సో, ఇప్పుడు మనం పాయింట్‌కొద్దాం. సో, ఛాన్సెస్ ఆర్ దేర్ టఫ్‌నెస్ ఉండడానికి. కానీ ఇప్పుడు టఫ్‌గా ఉంటే మనం భయపడిపోవాల్సిన పని లేదు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను. ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్. నీకు పేపర్ టఫ్ అయితే నీతో పాటు రాసే ప్రతి ఒక్కరికి అది టఫే. నీకు ఈజీగా ఉంటే ప్రతి ఒక్కరికి ఈజీనే. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో మనం ఇవ్వాల్సింది రిలేటివ్ పెర్ఫార్మెన్స్. మిగతా వాళ్ళకంటే మనం బాగా ఇస్తున్నామా పెర్ఫార్మెన్స్ లేదా అనేదే ఇంపార్టెంట్. సో, మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్‌గా ఉన్న రోజున టఫ్ పేపరే మిమ్మల్ని ఎక్కువ సేవ్ చేస్తుంది. ఈజీగా ఉంటే సరిగ్గా చదవని వాళ్ళు కూడా ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అదే టఫ్ పేపర్ వచ్చిన రోజున ఈవెన్ మీకొచ్చే మార్క్స్ తగ్గినప్పటికీ అందరికీ కూడా తగ్గుతాయి. అసలు చదవలేని వాళ్ళకి బాగా తక్కువొస్తాయి కాబట్టి కాంపిటీషన్‌లో నిజంగా చదివిన వాళ్ళే బయటకొస్తారు. సో, టఫ్ పేపర్ అనేది కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో ఎప్పుడూ అడ్వాంటేజే. దాన్ని చూసి పేపర్ టఫ్‌గా వచ్చిందని భయపడాల్సిన పని లేదు. ఏ రోజైనా సరే టఫ్ పేపర్ చూసినప్పుడు ఇది అందరికీ టఫే. నాకొక్కడికే కాదు. నేను రాసే ప్రతి ఒక్కరికి ఇది టఫే కాబట్టి ఇప్పుడు నేను డీసెంట్‌గా స్కోర్ తెచ్చుకున్నా సరే, మార్క్స్ తెచ్చుకున్నా సరే మంచి స్కోర్ వస్తుందని మనం పాజిటివ్‌గా తీసుకోవాలది. సో, పేపర్ టఫ్ అయినా మనం బాధపడట్లేదు. ఇప్పుడు అనాలిసిస్ చెప్తాను. చాలామంది ఇవి అనాలిసిస్ చేస్తున్నారు. బ్రాంచ్ అని లేదు, హిందీ అని లేదు. ఎక్కడైనా సరే హిందీలో ఎక్కువగా చూస్తున్నాను నేను. ఆహ్, ఇప్పుడు ఆ అనాలిసిస్ మీకిస్తాను. ఇచ్చి అందరూ చేసే తప్పేంటో చెప్తాను మీకు. నేను దానికి డేటా కలెక్ట్ చేశా. ఏంటి మనకెక్కడ కనిపించట్లేదు. జస్ట్ ఎ మినిట్. యాహ్! ఉందమ్మా. రైట్. సో, మేబీ యాహ్! ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి అందరూ. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా గేట్ ప్రిపరేషన్ యాస్పిరెంట్స్ ఉంటే ఒక మంచి న్యూస్, మంచి ఇన్ఫర్మేషన్ అంటే మంచి అవేర్‌నెస్ తీసుకొస్తుంది ఈ వీడియో మీలో. అందరూ థింక్ చేసేది తప్పని నేను ప్రూఫ్స్‌తో సహా ప్రూవ్ చేస్తాను ఇప్పుడు. ఆహ్, సో, వీడియో ఎలా అనిపించిందో వీడియో అయిన తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో, కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. సబ్జెక్ట్ వైస్ వెయిటేజ్ ఒక బ్రాంచ్‌కి చెప్తున్నాను. మిగతా బ్రాంచెస్ కూడా వరీ కాకండి. జస్ట్ వెయిట్. 2011లో మెషిన్స్ నుంచి ఇంజినీరింగ్ మ్యాథ్స్ నుంచి ఎప్పుడైనా అంతే మార్క్స్ వస్తాయి. 13, 2019లో 14 వచ్చినాయి. యాప్టిట్యూడ్‌లో సేమ్. ఇప్పుడు టెక్నికల్ సబ్జెక్ట్స్‌కి వచ్చేద్దాం. మెషిన్స్‌కొచ్చేసరికి 2011లో 9 వచ్చాయి. మన 2019లో 11 వచ్చాయి. అట్లాగే పవర్ ఎలక్ట్రానిక్స్‌లో 2011లో 12 మార్క్స్ వచ్చాయి. 2019లో 10 మార్క్స్ వచ్చాయి. పవర్ సిస్టమ్స్ 11 అండ్ 10. అట్లాగే నెట్వర్క్ అనాలిసిస్ నుంచి 2011లో 7 మార్క్స్ వస్తాయి. 2019లో 10 మార్క్స్ వచ్చాయి. అట్లా ప్రతి సబ్జెక్ట్‌కి కంట్రోల్ సిస్టమ్స్‌కి 7 అండ్ నెక్స్ట్ టైమ్ 9. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 5 అండ్ 6. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 7 అండ్ 5. డిజిటల్ సర్క్యూట్స్ నుంచి 2011లో అయితే 5 వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ 4 వచ్చాయి. మెజర్మెంట్స్ నుంచి 7 వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ 3 వచ్చాయి. ఈఎంఎఫ్‌టీకి వచ్చేసరికి 2 అండ్ 3. సో, అలా యాప్టిట్యూడ్ నుంచి 15 స్ట్రాంగ్‌గా వచ్చాయి. ఇప్పుడు టాపిక్స్ కూడా చూడొచ్చు. ఒక ఇయర్‌లో చూసుకుంటే మ్యాథ్స్ తీసుకుంటే కామన్ సబ్జెక్ట్ కాబట్టి లీనియర్ ఆల్జీబ్రా నుంచి 11లో
4 మార్క్స్ వచ్చాయి. 19 కూడా 4 మార్క్స్ వచ్చాయి. అంటే ఐఐటీ మద్రాస్‌కి లీనియర్ ఆల్జీబ్రా చాలా ఇష్టం. మీరు బాగా చదివితే లీనియర్ ఆల్జీబ్రా నుంచి క్వెషన్స్ వస్తాయి అనేది ఒక స్ట్రాంగ్ పాయింట్ అందరూ కూడా మీకు చెప్పేది. ఇది కరెక్టా కాదా అనేది నేను కొంతసేపట్లో మీకు రివీల్ చేస్తాను. వెయిట్ చేయండి. అట్లాగే కాలిక్యులస్ నుంచి 2 1 ఇయర్, నెక్స్ట్ ఇయర్ 3 వచ్చాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 1, 1 కాంప్లెక్స్ ఫంక్షన్స్ నుంచి 2, 3 ప్రాబబిలిటీ నుంచి 2 అండ్ 3 లాస్ట్ ఇయర్ 2 బిఫోర్ లాస్ట్ టైం 2 నెక్స్ట్ టైం 3 న్యూమరికల్ మెథడ్స్ నుంచి ఒక టైం 2 వచ్చాయి, ఒకసారి 0. అది ఐ థింక్ దే హ్యావ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిలబస్ ఆల్సో. 2019లో చిన్న చిన్న చేంజెస్ అయ్యాయి సిలబస్లో. సో 2027లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇట్ డిపెండ్స్. వీ కెనాట్ సే నో బట్ వీ కెనాట్ సే ఎస్ ఆల్సో. ఇట్ డిపెండ్స్. చిన్న చిన్న చేంజెస్ అయితే ఉండొచ్చు కానీ మేజర్గా సబ్జెక్ట్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ అనాలిసిస్ ఎవరైతే చేస్తున్నారో ఐ డోంట్ నో వాళ్ళు ఏ ఉద్దేశంతో అనాలిసిస్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ వాళ్ళకి బేసిక్ ఆఫ్ గేట్ పేపర్ అనేది తెలియక చేస్తున్నారు. మిమ్మల్ని ఫూల్ చేయడానికి వ్యూస్ కోసం మాత్రమే చేస్తున్నారు. ఎందుకు చెప్తానో చూడండి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. అసలు ఈ ప్యాటర్న్ ఎప్పుడూ కూడా మ్యాచ్ కాదు. ఇప్పుడు 2011లో ఐఐటీలో ఈ పేపర్ ఇచ్చినప్పుడు ఉన్న ప్యానెల్ ఇప్పుడు కూడా సేమ్ ప్యానెల్ ఉంటుందా? 2011లో ఇచ్చిన వాళ్ళు, 19లో ఇచ్చిన వాళ్ళు సేమ్ ప్యానెల్ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఇచ్చిన ప్రొఫెసర్ ఈ పాటికి రిటైర్ అయిపోయి ఉండొచ్చు కదా! లేదా అప్పుడు తీసుకున్న చైర్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా? నాకు క్లోజ్‌గా తెలిసింది ఏంటంటే ఒక టీచర్ ఇప్పుడు ఈ పేపర్ ప్రిపరేషన్ కూడా ఎలా జరుగుతుందో నాకు తెలుసు క్లోజ్‌గా. నేను మా ప్రొఫెసర్ ఆయన దీనికి చైర్‌పర్సన్‌గా కూడా చేశారు కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు. ఇట్స్ నాట్ లైక్ పేపర్ లీక్. అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. సో సపోజ్ ఒక ఇయర్ పేపర్ డిజైన్ అయినప్పుడు ఈ సబ్జెక్ట్‌కి ఇన్ని మార్క్స్, ఈ సబ్జెక్ట్స్ ఇన్ని మార్క్స్ అని చెప్పినప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ విల్ హ్యాపెన్ హియర్. ఇక్కడ ఏంటంటే ఐఐటీ మద్రాస్ కండక్ట్ చేస్తుంది. పేపర్ ఐఐటీ మద్రాస్ ఇస్తున్నట్టు ఏ రోజైనా చెప్పిందా మీకు? ఇట్స్ ఎన్ ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్. సో questions might be invited from the professors from different organizations. It can be suppose network analysis ki questions ki IIT Madras లో ఉన్న ప్రొఫెసర్ ఇవ్వచ్చు, లేకపోతే ఐఐటి ఖరగ్పూర్లో ఉన్న ప్రొఫెసర్ ఇవ్వచ్చు, వేరే ప్రొఫెసర్స్ ఇవ్వచ్చు. ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఐఐటి మద్రాస్. ఇట్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్ అండ్ ఆల్ అదర్ థింగ్స్. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఐఐటీలో ఉన్న ప్రొఫెసర్సే వాళ్ళే ఎవ్రీ ఇయర్ కూర్చొని ఇస్తారనుకుంటే మీ అంతా ఫూల్స్ ఇంకొకరు లేరు. ఇది టీచర్స్ ఎలాగ దీన్ని పిచ్ చేసి చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అన్ని ఇయర్స్ నుంచి గేట్ కోచింగ్లో ఉన్న టీచర్స్ కూడా దీని గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. 11లో ఇవి వచ్చాయి, 19లో ఇవి వచ్చాయి, సో 27లో ఇవి వస్తాయి. నేను గుర్తుపెట్టుకోండి, నోబడీ నోస్ దిస్. పేపర్లో ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ టాపిక్ నుంచి వస్తుంది అనేది ఎవ్వరూ గెస్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 2026లో క్వశ్చన్ పేపర్ రాకముందే నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్లోంచి 2 క్వశ్చన్స్ 2 పోర్ట్ నెట్వర్క్స్ నుంచి ఒక క్వశ్చన్, రెజొనెన్స్లో నేను ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయి. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ నో ద పేపర్. ఎన్నో ఇయర్స్‌గా మనం చేస్తున్నాం కాబట్టి ఇవి రావచ్చని గెస్ చేయొచ్చు. ఎవరైనా అలా గెస్ చేయొచ్చు. అంతేగాని ఈ అనాలిసిస్ అనేది 100% రాంగ్. 100% రాంగ్. ఎందుకో చెప్తున్నాను చూడండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఒక సబ్జెక్ట్‌కి ఒక ప్రొఫెసర్ అనేవాళ్ళు హార్డ్లీ 1, 2 క్వశ్చన్స్ ఇస్తారు ఇక్కడ. మన మొత్తం పేపర్లో డిఫరెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా! నెట్వర్క్ అనాలిసిస్ నుంచి మీరు ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వండి. మీరు ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వండి. అలా పూల్ ఆఫ్ ఫుల్ ప్యానెల్ ఉంటుంది. అందులోంచి ఒక్కొక్కరు 2 క్వశ్చన్స్ ఇస్తారు. మీకు లాస్ట్ టైం 2 క్వశ్చన్ ఇచ్చిన టీచరు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇస్తాడా? అసలు అతను ఉన్నాడో, రిటైర్ అయిపోయాడో, వేరే ఐఐటీకి షిఫ్ట్ అయిపోయాడో ఎవ్వరికీ తెలీదు. ఈ ఐఐటీ ఈసారి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందనేది ఎవరికీ తెలీదు. మీరు ఇలాంటివి నమ్మకండి. ఈ వీడియోసే మన ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువ మంది చేసి మీ టైం వేస్ట్ చేసి మిమ్మల్ని మిస్‌గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవి వ్యూస్ ఫెచ్చింగ్ వీడియోస్ అంటాం వీటిల్ని. ఎప్పుడైతే ఇలాంటి వీడియోస్ చేస్తారో స్టూడెంట్స్‌లో ఆత్రం ఉంటుంది. అంటే ఇవి తెలుసుకోవాలని అందరికీ కోరిక ఉంటుంది కదా! ఏం జరుగుతుంది? ఐఐటీ ఎలాంటి క్వెషన్స్ ఇస్తుంది అనగానే మంచి హెడ్డింగ్ అవుతుంది. అందరూ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ దాంట్లో తెలియని వాళ్ళు కూడా మిమ్మల్ని గైడ్ చేసేస్తున్నారు దాని గురించి. ఐఐటీలో చదివిన వాళ్ళకి తెలుస్తది. లేపోతే ఎప్పటినుంచో ఆ గేట్ పేపర్‌ని ఫాలో అవుతున్న వాళ్ళ గురించి తెలుస్తది. ఇప్పుడు ఒకరు చేసేసరికి ఏమవుతుందంటే ఫోమోలాగా టీచర్స్ కూడా అంటే స్టూడెంట్స్‌కి ఫోమో ఉంటుంది కదా! అట్లాగే టీచర్స్ కూడా ఫోమో ఉంటుంది. ఆ టీచర్ చేసేసారు, అతనికి వ్యూస్ వచ్చేసినాయి, మనం కూడా చేసేయాలి, మనకి వ్యూస్ వచ్చేస్తాయి. సో, ఈ వీడియో నేను ఎప్పుడు చేయడానికి ఇష్టపడను. నేను ఎప్పటినుంచో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను అదే చెప్తా. అసలు రిపీటే కావండి క్వెషన్స్. ఆ ప్యాటర్న్‌కి నెక్స్ట్ ఇయర్ వచ్చే 2019లో వచ్చిన ఐఐటీ మద్రాస్ పేపర్‌కి 2027కి వచ్చే పేపర్‌కి సంబంధమే ఉండదు. ఆ మొత్తం టీము అదేమంటారు పూల్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో గ్రూప్ అనేది ప్రతి ఇయర్ సేమ్ ఉండదు.
లాస్ట్ టైమ్ ఉన్న ప్యానెల్ వేరుంటుంది. ఈ టైమ్ ఉన్న ప్యానెల్ వేరుంటుంది. ఆ కమిటీ వేరుంటుంది. ఈ కమిటీ వేరుంటుంది. అసలు రిపీట్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. ఇంకా చెప్పాలంటే 8 ఇయర్స్ బ్యాక్ ఆ ప్రొఫెసర్ ఏ క్వెషన్ ఇచ్చాడో ఈ ఇయర్ గుర్తుపెట్టుకుంటాడా? సింపుల్ లాజిక్ కదా! ఆ క్వెషన్ ఇచ్చే రోజు ఆయన మూడ్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కూడా క్వెషన్స్ వస్తాయి. ఒక్కో రోజు ఆళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో హ్యాపీయెస్ట్ డే అయ్యుంటే మీకు ఈజీ క్వెషన్ రావచ్చు. టఫెస్ట్ డే అయ్యుంటే కోపంగా ఉండుంటే మీకు టఫ్ క్వెషన్ రావచ్చు. ఆ టైంకి ఆయన మూడ్, బ్రెయిన్ ఎలా పనిచేస్తుందనేది ఎవ్వరూ కంట్రోల్ చేయలేని విషయం. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే రియల్ టైమ్‌లో ఇది జరుగుతది. ఎలా అంటే ఈరోజు రియాలిటీలో మన లైఫ్‌లో ఇప్పుడు రీసెర్చ్ దేని మీద జరుగుతుంది? వర్క్ దేని మీద జరుగుతుంది? సో, స్టూడెంట్‌కి దీని అవేర్‌నెస్ ఉంటే ఇంపార్టెంట్ అన్న టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తాయి ఎప్పుడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఐఐటీ ప్రాక్టికల్ రిలేటివిటీ చెక్ చేస్తుంది. ప్రాక్టికల్లీ ఈ రోజు ఇది ఇంపార్టెంట్. 2011లో ఏదో ఉన్న టెక్నాలజీ ఇప్పుడు ఇంపార్టెంటా చెప్పండి? అప్పుడు ఏఐ ఉందా? ఇప్పుడు లేదా? సో, ఇప్పుడు ఒకటి మాత్రం ఇంపార్టెంట్. లీనియర్ ఆల్జీబ్రా అప్పుడు, ఇప్పుడు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే లీనియర్ ఆల్జీబ్రా ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏఐ అండ్ ఆల్. సో, దాని నుంచి క్వెషన్స్ అయితే వస్తాయి. అంటే ఇది వేరే లాజిక్‌లో ట్రూ అవ్వచ్చు. అంతేకాని 2000 ఎప్పుడు ఈ అనాలిసిస్‌లు అసలు పట్టించుకోకండి. 2011లో ఈ క్వెషన్స్ వచ్చాయి. 19లో ఇవి వచ్చాయి. సో, 27 నుంచి ఇవి వచ్చేస్తాయి. ఈ 2 సబ్జెక్టులు చదువుకోండి. ఇదే హైయెస్ట్ వెయిటేజ్ సబ్జెక్ట్. ఇలా ఎవరైనా చెప్తే ఆ వీడియో అక్కడితో ఆపేయండి. బిలీవ్ ఇన్ మీ. నేను చెప్పేది కూడా మీకు నిజం అనిపిస్తేనే వీడియో కంటిన్యూ చేయండి. నేను చెప్పేది మోస్ట్ లాజికల్‌గా ఉంటుంది. నేను మోస్ట్ హానెస్ట్‌గా, లాజికల్‌గా చెప్తాను. అంతే తప్ప మిమ్మల్ని ఫూల్ చేసేలాగా నేను ఎప్పుడూ గైడ్ చేయను. సో, ఎవరైనా సరే టాపిక్ వైస్ కూడా ఈ టాపిక్ డీప్ డైవ్ వెళ్ళిపోండి. ఈ టాపిక్‌లో దూకేయండి అని చెప్తా ఉంటుంటే అవన్నీ నమ్మడం మానేయండి. అసలు జరిగే ప్రసక్తే లేదు. 100% నేను దాన్నేమంటారు బల్ల గుద్ది చెప్తా ఉంటారు కదా! అంత స్ట్రాంగ్‌గా చెప్తున్నాను నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో. ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ షిట్. సింపుల్‌గా చెప్తున్నా. వాళ్ళు అలాగే చెప్తారు. మనకి వ్యూస్ కావాలనుకున్నప్పుడు మన ఆన్‌లైన్‌లో ఎవరైనా ఇప్పుడు నేనొచ్చి వీడియో చేస్తున్నాను. నాది కరెక్ట్ అని అనిపిస్తే కంటిన్యూ చేయండి. ఎవరినైనా సరే జెన్యూనిటీ చెక్ చేయండి. ఇతని క్వాలిఫికేషన్ ఏంటి? ఇతనికున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇతను ఎప్పుడైనా ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేశారా? లేదా? ఓకే. ఏదో ఒకలాగా వచ్చి చెప్పేస్తారా? కొంచెం అనలైజ్ చేసి చెప్తాడా? లేదా? అనేది ఆలోచించండి. ఎందుకంటే స్టూడెంట్‌ని మిస్‌గైడ్ చేసే ఏ వీడియో వచ్చినా దానికి కౌంటర్‌గా నా వీడియో ఎప్పుడూ ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అవేర్‌నెస్ ఇవ్వాల్సిన బాధ్యత నాకుందని ఫీల్ అవుతాను. అట్‌లీస్ట్ నేను చెప్తే కొంతమందికి అర్థమవుతుందని ఫీల్ అవుతాను. ఎందుకంటే గేట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎలాంటి వేస్ట్ అనాలిసిస్ ఎప్పుడూ చేయకండి. ప్రాపర్‌గా సబ్జెక్ట్ నేర్చుకున్నామా? పీవైక్యూస్ అన్ని ఇయర్స్‌వి ప్రాపర్‌గా సాల్వ్ చేసామా? ఎగ్జామ్‌కి వెళ్ళామా అన్నట్టుండాలి. అంతేగాని ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని మార్క్స్ వస్తాయి. అసలు ఎవడు చెప్పలేడు. అది మీరొకసారి లాస్ట్ 10 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ తీసుకొని ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడండి. యావరేజ్‌గా అన్ని సబ్జెక్ట్స్‌కి ఈక్వల్ ఉంటాయి. ఒక ఇయర్ 0 కూడా వచ్చేస్తది ఒక సబ్జెక్ట్ నుంచి. ఒక ఇయర్ టాప్. లాస్ట్ ఇయర్ నెట్‌వర్క్స్ నుంచి 13 క్వెషన్స్ ఎన్నో వచ్చేసినాయి ఒకే పేపర్‌లో. సో, అవి మిరాకిల్స్ అంటే ఎవ్వరు ప్రెడిక్ట్ చేయని విధంగా జరుగుతా ఉంటాయి. మీరు ఆ అనాలిసిస్ చేసుకుంటూ మీ టైమ్ వేస్ట్ చేసుకోకండి. అలాంటి వీడియోస్ వస్తే అక్కడే ఆపేయండి. సో, మన ఈ పని మాత్రం చేయకండి. నేను కావాలంటే ఆ వీడియో చేయగలను. ఈ టాపిక్ నుంచి క్వెషన్స్ వస్తాయి. ఈ టాపిక్ నుంచి క్వెషన్స్ వస్తాయి. అది తప్పు. అది తప్పయినప్పుడు నేను చేయలేను. ఒక 10,000 వ్యూస్ వస్తే ఆ వ్యూస్ నేనేం చేసుకుంటాను? మిస్‌గైడ్ అనేది చేయకూడదు. సో, ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు. దాన్ని నేను అపోజ్ చేస్తూ మేబీ వాళ్ళు మిస్‌గైడ్ చేయాలని చేయట్లేదేమో. వాళ్ళు ఇగ్నోరెన్స్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి నాలెడ్జ్ లేక ఇది జరుగుతుందని చెప్పుండొచ్చు. అది వాళ్ళ అభిప్రాయం అవ్వచ్చు. నా అభిప్రాయం ఏంటంటే, నేను నా అభిప్రాయం చెప్తున్నాను. నాట్ ఎవ్రీబడీ ఈస్ బ్యాడ్ కదా! సో, నేను చెప్పింది మీకు లాజికల్‌గా అనిపిస్తే యూ జస్ట్ అగ్రీ విత్ మీ. దట్స్ ఇట్. నేను చెప్పేదేంటంటే 100% 2011, 19 పేపర్‌కి 27 పేపర్‌కి సంబంధమే ఉండదు. మీ సిలబస్ చూసుకోండి, హ్యాపీగా చదువుకోండి, పీవైక్యూస్ చేసుకోండి, ఎగ్జామ్‌కెళ్ళండి. ఇలాంటి వేస్ట్ అనాలిసిస్‌లో మీరు ఎప్పుడైతే టైం వేస్ట్ చేస్తారో మీ ప్రిపరేషన్ ఇంకా డైల్యూట్ అయిపోతుంది. అన్నెసెసరీ ఫియర్స్ క్రియేట్ అవుతాయి. ఓకే. ఈ టాపిక్కే చదవాలేమో అనేసి అన్నెసెసరీ బయాస్ క్రియేట్ అయిపోతుంది. సో, గేట్ ఎగ్జామ్ 100% అన్‌ప్రెడిక్టబుల్. ఎవరైతే ప్రెడిక్ట్ చేయకుండా ఎగ్జామ్ హ్యాపీగా ప్రిపేర్ అయ్యి వెళ్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. దట్స్ ఇట్ గైస్. సింపుల్‌గా స్ట్రెయిట్‌గా చెప్పేసా. సో, మీకెలా అనిపించిందో మీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎప్పటిలాగే నేనైతే జెన్యూన్, హానెస్ట్‌గా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. స్టూడెంట్ షుడ్ నాట్ బి గెట్టింగ్ మిస్‌గైడెడ్. సో, మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి తెలుస్తుంది ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి. నేను ఇప్పటికీ చూస్తున్నాను మన తెలుగు స్టూడెంట్స్ ఆ హిందీ ఛానల్స్‌లో పడి సార్ ఇంగ్లీష్‌లో చెప్పండి. ఇంగ్లీష్‌లో ఇది లేదా? ఇంగ్లీష్‌లో ఇది లేదా? ఎందుకు అంత కొట్టుకుంటారు? మన దగ్గర ఎవ్రీథింగ్ వీఆర్ టీచింగ్ ఇన్ నౌ మన తెలుగు స్టూడెంట్స్‌కి అంత కంటెంట్ తెలుగులో అవైలబుల్‌గా వస్తుంది. ఇంకా ఎక్కువ కంటెంట్ కూడా వస్తుంది. జస్ట్ సపోర్ట్ అవర్ ఛానల్. దట్స్ ఇట్. సో, మన ఛానల్ పాజిటివ్‌గా వెళ్ళే కొద్దీ ఎక్కువ మందికి మోటివేషన్ వస్తుంది. మెకానికల్‌లో, సివిల్‌లో వాళ్ళకి కూడా చేయాలని. అన్ని బ్రాంచెస్‌లో కూడా తెలుగులో ఇనిషియేటివ్స్ వస్తాయి. మిగతా వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారు. ఎక్కువ కంటెంట్ వస్తుంది మనకి డెఫినెట్‌లీ. సో, నెక్స్ట్ లెవెల్‌లో
జెన్కో ట్రాన్స్కోకి కానీ, గేట్‌కి కానీ, ఈసీ, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి నిన్నే న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. సో, ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే నాకు 9705861166కి మెసేజ్ చేయొచ్చు. లేదా మన లింక్ ఇస్తాను వెబ్‌సైట్, దాని నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ 40 కోడ్ యూజ్ చేసుకోండి. 40% ఆఫ్ వస్తుంది. నిన్నటి వరకు అయితే 50% ఆఫ్ ఉంది. బట్ ఈ రోజు నుంచి ఇది 40%కి చేంజ్ అయింది. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండి, సార్ నాకు 50% కావాలి సార్ అని అడిగితే, ఇఫ్ యువర్ కన్సర్న్ ఈస్ జెన్యూన్, ఐ విల్ గివ్ యూ అ పర్సనలైజ్డ్ కోడ్. యూ కెన్ టేక్ దట్ అండ్ టేక్ ద 50%. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్ మై స్టూడెంట్స్ అన్‌డౌటెడ్‌లీ. ఇది ఎనీ టైమ్ ఐ కెన్ డూ. అట్లాగే ఎవరైనా సింగిల్ పేరెంట్ చైల్డ్ ఉన్నా సరే, మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కండిషన్ జస్ట్ మెసేజ్ మీ. ఐ విల్ గివ్ యూ 75% ఆఫ్. అది ఆఫర్ ఉన్నా లేకపోయినా ఏ టైంలో అన్నా సరే, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు సపోర్ట్ యూ పీపుల్. అట్లాగే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నా సరే, మీరు కాలేజ్ టాపర్ అయినా సరే, మీకు స్పెషల్ డిస్కౌంట్ ఎప్పుడూ ఉంటుంది. మీరు అడగొచ్చు నన్ను. ఎప్పుడైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ జాయిన్ అయినప్పుడు కూడా, సార్ ఇంతమంది ఒకేసారి జాయిన్ అవుతాం సార్ అన్నప్పుడు, యుల్ హ్యావ్ ఎ స్పెషల్, నేను కోడ్ జనరేట్ చేసిస్తాను. మీరు ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసుకుని ఉంటే, ఇప్పుడు మనం తెలుగులో క్లాసెస్ వినాలి అని అనిపిస్తే, నెక్స్ట్ లెవెల్‌లో అన్ని క్లాసెస్ తెలుగులో. ఇప్పుడు వింటున్న స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. మంచి ఫీడ్‌బ్యాక్ ఉంది. అందరూ సార్ తెలుగులో వింటుంటే ఎక్కువ అర్థమవుతుంది సార్ అని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ తెలియక తీసేసుకున్నాం సార్ అనేసి మీ ఫీజ్ రిసిప్ట్ చూస్తే, మీకు మోర్ దాన్ అదర్స్ టాప్ డిస్కౌంట్ నేను ఎప్పుడైనా సరే ఎనీ టైమ్ ఐ విల్ ప్రొవైడ్ యూ. బికాజ్ మీరు ఆల్రెడీ ఒక చోట కట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దట్ వే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ యూ ఆల్ గైస్ విత్ వన్ మోర్ వీడియో. నేను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాను కాబట్టి ఎక్కువ వీడియోస్ చేయట్లేదని చెప్పను, చేస్తున్నాను. బట్ టెక్నికల్ వీడియోస్, పీపీటీస్, స్మార్ట్ బోర్డ్ ఇవన్నీ మన దగ్గర ఈరోజు ప్రస్తుతానికి లేవు. ఒక 3-4 డేస్లో ఇండియా వచ్చేస్తాను. వచ్చాక వీ కెన్ డూ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్, టెక్నికల్ అనాలిసిస్, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.